నమస్తే. మీ పేరు? పాండుగౌడ్. పాండుగౌడ్. ఏంటండి ఎలా ఉంది పరిస్థితి? హాట్గా ఉంది రాజకీయం అనేది. బాగానే మూడు ఉందండి. పార్టీల్లో ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయం? బీఆర్ఎస్కే ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఎందుకలా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు పోతుంది. కరెంటు 24 hours ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ 1 hourకు తీసేస్తుండు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, పొలాలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? 24 hours పవర్ ఉండేదండి. 24 hours పవర్ ఉండేది. అన్నీ బాగానే ఉండే, పథకాలన్నీ అమలు అవుతుండే. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి లేదు. తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. 2 లక్షలు రైతుకు 2 లక్షలు రుణమాఫీ అన్నారు, అవును, అది ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు రాలేదు. ఎప్పుడో అప్పుడు ఇప్పుడు మీ 9th ఇస్తున్నాడు కదా, అది ఇప్పుడు జనవరి 9th చేస్తున్నాడు. చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయినాక చేస్తాడంట. అంటే ఎమ్మెల్యే అయిపోయినాయి, ఎంపీ వచ్చినాక 2 లక్షలు చేస్తాడు. ఏదో పిల్లలకు అప్పుడు చాకరీ ఇస్తే ఇక్కడ దాకా రాని చెప్తాడు చూడండి. అట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన. నమ్మకం లేదు ఇంకా, అంతే. నమ్మకం లేదు కాబట్టి బీఆర్ఎస్ నమ్మకం లేదు. మా బీఆర్ఎస్ గెలుస్తాం ఖచ్చితంగా. బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. మేము కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.